హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాయనేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలంలోని కుక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు ఏదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసరికి 20వ తారీఖు అండి, 2వ నెల 2025వ సంవత్సరము. ఇక రోజు వచ్చేసరికి గురువారం అండి. ఈరోజు ఏ జాములో ఏ రంగు కూడా గెలుస్తాయనేది వీడియోలో తెలియజేస్తాను. ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:30 నుంచి 8:30 వరకు. ఇక్కడ కోడి చూపు కానీ నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి నెమళ్ళు, కోడి నెమల చేతువాలు, కోడి నెమల రసంగులు, కోడి నెమల డ్యాగులు, తెల్ల కెక్కెర్లు, పశ్చిమగల అబ్రాసులు, నెమల పర్రాలు, తెల్లబొంగ పచ్చకాకులు. ఇవన్నీ కూడా ఈ మద్రజాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాకిడాగలు, కాకిడాగ పర్రాలు, గట్టి కాయకులు, డేగ పింగళ్ళు, నల్ల నెమలు, నల్ల అబ్రాసులు, గట్టి కాకి నెమలు, శుద్ధ డేగలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. కోడి చూపు కానీ నెమలు మాత్రం వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. ఇక్కడ డ్యాగ్ చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే శుద్ధ డ్యాగలు, పింగళ్ళు, ఎర్రబొట్లు చేతువాలు, ఎర్ర కైక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎరుపుమిచ్చిన పర్రాలు, ఎర్రకోడి పచ్చకాకులు, కోడి గేరువాలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మాత్రం రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, నల్ల మైలాలు, నెమలి పచ్చకాకులు, కాకి నెమలు, నల్ల కెక్కెర్లు, నల్లబొట్లు చేతువాలు, నల్లబోరల పచ్చకాకులు, నల్లబొంగ అబ్రాసులు. ఇవన్నీ కూడా రెండో జాము టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 వరకు అండి. ఇక్కడ కోడి చూపు కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి పచ్చకాకులు, కోడి నెమళ్ళు, నల్లబొట్లు చేతువాలు, నల్లకొట్ట అబ్రాసులు, నల్ల మైలాలు, నల్లకోడి కైక్కెర్లు, నల్లకొట్టు రసంగులు, కోడికాయకి డ్యాగలు. ఇవన్నీ కూడా మూడో జాము టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాయకి డ్యాగులు, కాయకి నెమలు, నెమల సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసంగులు, నెమలి డ్యాగులు, నెమలి పింగళ్ళు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర మైలాలు. ఇవన్నీ కూడా ఈ జామును ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక నాలుగో జాము వచ్చేసి 1 నుంచి 3:15 వరకు అండి. నెమల చూపుగా డ్యాగన్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే శోధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు నాలుగో జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే నెమల డ్యాగలు, నెమల మైలాలు, నెమలి రసంగులు, నెమల సేతువాలు, ఎర్ర నెమలు, నెమల ఎర్ర కక్కెర్లు, ఎర్ర పర్రాలు, ఎర్ర అబ్రాసులు. ఇవన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి పింగళ్ళు, కోడి మైలాలు, నల్ల కక్కెర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాయకి డ్యాగలు, నల్లబొట్లు సేతువాలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. నెమల చూపుగా డ్యాగలు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. ఇక చివరికి ఐదో జాము అండి. 3:15 నుంచి సాయంత్రం 5:30 వరకు. ఇక్కడ కాకి చూపుగల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాయకులు, పచ్చకాయకులు, నల్ల పర్రాలు, నల్లబొట్టు చేతువాలు, గౌడి నెమళ్ళు, నల్లకొట్టు రసంగులు, నల్ల కైక్కెర్లు, నల్ల మైలాలు, కాకి పెట్టమాలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగులు, ఎర్ర కైక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి రసంగులు, కోడి పింగళ్ళు, ఎర్ర అబ్రాసులు, గేరువాలు. ఇవన్నీ కూడా ఈ జామును ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదో జాము టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. ఐదో జాము టైంలో కాయకు చూపుగల పింగళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉపయోగించండి, విజయాలు అయితే సాధిస్తాయి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.